ఫ్రెండ్స్ మనకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏపీఆర్జేసీ అనేది ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీఆర్జేసీ ఎగ్జామ్ ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. అలాగే ఏపీఆర్డీసీ అంటే ఇక్కడ చూడండి ఫర్ బాయ్స్ ఓన్లీ అన్నారు. గర్ల్స్కి అయితే ఏపీఆర్డీసీ నోటిఫికేషన్ అవకాశం లేదు. బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏపీఆర్డీసీ ఎగ్జామ్ ద్వారా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఏపీఆర్డీసీ ఎగ్జామ్ ద్వారా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి ఏపీఆర్డీసీ వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏపీఆర్జేసీ కాలేజ్లో మనకు ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మనము ఎప్పటి నుంచి ఏ డేట్ లోపల అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏంటి, అలాగే రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, మరీ ముఖ్యంగా మీరు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో ఎంత ఫీజు పే చేయాలి అనేది కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీలో ఏపీఆర్జేసీకి సంబంధించి మనకు ఓవరాల్గా 10 కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 10 కాలేజెస్ కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను. ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ విజయనగరం డిస్టిక్లో చూస్తే జనరల్కి సంబంధించి 130 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కో ఎడ్యుకేషన్కి సంబంధించి నిమ్మకూరు కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్ అయితే 190 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ నాగార్జున సాగర్ విపి సౌత్ పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజీలో అయితే 230 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీఆర్ జూనియర్ కాలేజు ఇక్కడ వెంకటగిరి తిరుపతి రోడ్ తిరుపతి డిస్టిక్ అన్నారు. తిరుపతిలో ఉన్నటువంటి కాలేజ్ ఇది బాయ్స్కి సంబంధించి 130 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఇక్కడ గ్యారంపల్లి అన్నమయ్య డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్లో అయితే 130 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ కొడిగేనహళ్ళి సత్యసాయి డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్లో అయితే 130 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ బనావాసి ఎమ్మిగ్నూరు కర్నూలు డిస్టిక్లో ఉంది. ఇది ఇక్కడ 130 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా గర్ల్స్ క్యాంపస్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ 8వ కాలేజ్ కానీ తీసుకున్నట్టయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనారిటీ బాయ్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఇది గుంటూరులో ఉంది. ఇక్కడ 115 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ 9వ కాలేజ్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనారిటీ బాయ్స్ ఇది కూడా మైనారిటీ బాయ్స్కి సంబంధించినటువంటి కాలేజ్ కర్నూలు డిస్టిక్లో ఉంది. ఇక్కడ కూడా 115 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కాలేజ్ కానీ చూసుకున్నట్టయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనారిటీ గర్ల్స్ అన్నారు. ఇది కూడా అన్నమయ్య డిస్టిక్లో ఉంది. ఇక్కడ 115 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఏపీఆర్జేసీ సీట్ ద్వారా ఫస్ట్ ఇయర్లో సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 1420 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు గ్రూపుల వారుగా అంటే ఏపీఆర్జేసీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఏ గ్రూపులు ఉంటాయి, ఏ గ్రూప్లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఫస్ట్ మనకు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ ఈఈటీ సిజిటి ఇవి 2 లాస్ట్లో ఉండేవి వొకేషనల్ కోర్స్ అనమాట. మిగతావన్నీ మామూలు జనరల్ కోర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా 1 2 3 4 కాలేజ్ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఆ 4 కాలేజ్ కింద చూసుకున్నట్టయితే మీరు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీకు ఈఈటీ సిజిటికి మొత్తం కలిపి 637 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రాయలసీమ రీజన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 5 కాలేజ్ ఉన్నాయి. ఈ 5 కాలేజ్లో ఎంపీసీకి ఎన్నెన్ని ఉన్నాయి, ఏ కాలేజ్లో బైపీసీకి ఎన్నెన్ని ఉన్నాయి, ఎంఈసీకి ఎన్నెన్ని ఉన్నాయి, సిఈసీకి ఎన్నెన్ని ఉన్నాయి, ఈఈటీకి ఎన్నెన్ని ఉన్నాయి, అలాగే సిజిటికి ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ కాలేజెస్కి సంబంధించి కూడా సీట్స్ అవైలబిలిటీని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ సీట్స్ అన్నారు. ఇక్కడ ఓసీకి 38% చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి యాజ్ పర్ రిజర్వేషన్ పరంగా సీట్లు అనేది కేటాయిస్తారు. కాకపోతే ఇక్కడ ఓసీకి ఎక్కువ సీట్లు అనేవి కేటాయించబడ్డారు. ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ మైనారిటీకి కూడా 73% సీట్ అయితే అందుబాటులో ఉంటాయి. అంటే మైనారిటీ కాలేజెస్ 3 ఉన్నాయి కదా దానికి సంబంధించి. తర్వాత ఎస్సీకి 15% అండ్ ఎస్టీకి 6%, పిఎస్సికి 3%, మైనారిటీ ఆర్పన్ పిల్లలు ఎవరైనా ఉంటే 3% అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మైనారిటీ కాలేజెస్కి సంబంధించి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కానీ చూసుకున్నట్టయితే 2024-25లో మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి అనేది చదువుతూ ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్ అయితే రాస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు అప్లికేషన్ ఫీజు కింద 300 రూపాయలు ఆన్లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆ విధంగా పే చేసి తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చి అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ టికెట్స్ అండ్ ఎగ్జామినేషన్ అన్నారు. ఆ టికెట్స్ అనేవి పూర్తిగా వెబ్‌సైట్‌లోనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. పోస్టల్ ద్వారా మీ ఇంటికైతే రావు అని కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అలాగే ఎగ్జామ్ గాని చూసుకున్నట్టయితే 10th క్లాస్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనమాట. 150 మార్కులు కండక్ట్ చేస్తారు. మనకు టైం అనేది చూస్తే 2 అవర్స్ 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది ఇక్కడ. అది కూడా చూసుకోవచ్చు మీరిక్కడ. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటది, తెలుగు మీడియంలోనూ ఉంటది, ఉర్దూ మీడియంలో కూడా ఉంటది. మీకు ఏ లాంగ్వేజ్ సెట్ అయితే ఆ లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎంపీసీ, ఈఈటీకి సంబంధించి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ నుంచి 50 మార్క్స్‌కి అయితే అడుగుతారు. టోటల్‌గా 150 మార్క్స్ అనమాట. బైపీసీ, సీజీటీకి సంబంధించి ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ నుంచి 50 మార్క్స్‌కి అయితే అడుగుతారు. టోటల్‌గా 150 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఎంఈసీ, సీఈసీకి సంబంధించి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ నుంచి 50 మార్క్స్‌కి అయితే అడుగుతారు. ఇక్కడ కూడా 150 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ 30 మినిట్స్ అనేది టైం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఓఎంఆర్ షీట్‌ని మీరు పూర్తిగా బబుల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్‌లోనే వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ జిల్లా హెడ్ క్వార్టర్‌లో మనకు తక్కువ మెంబర్స్ కానీ ఆ జిల్లా నుంచి అప్లై చేసుకున్నట్టయితే మరొక జిల్లాకు కూడా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ మార్చడానికి వాళ్ళకు అధికారం అయితే ఉంటుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 26 డిస్ట్రిక్ట్స్ అట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు మీరు ఇది. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసి సీట్ పొందిన తర్వాత క్యాంపస్కి వెళ్తారు కదా, అక్కడ ఏమైనా ఫీజు పే చేయాలా అనేది కానీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ మీరు మెయింటెనెన్స్ ఛార్జ్ కింద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 1000 రూపాయలు, సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. మిగతా 1 రూపాయి కూడా అక్కడ పే చేయాల్సినటువంటి పని లేదు. పూర్తిగా ఉచితంగానే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగానే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ నెంబర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి కోఆర్డినేటర్ నెంబర్ని తీసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కూడా కాల్ అయితే వాళ్ళకి చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. చూసుకోండి, అన్ని డిస్ట్రిక్ట్స్ యొక్క కోఆర్డినేటర్స్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 26 డిస్ట్రిక్ట్లకు సంబంధించి మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్టయితే మనకు ప్రెస్ నోట్ అనేది మార్చి 1వ తేదీ రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఆన్లైన్లో 1వ తేదీ నుంచి ఓపెన్ అయితే అయింది. లాస్ట్ డేట్ కానీ తీసుకున్నట్టయితే మార్చి 31వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్స్ కానీ చూసుకున్నట్టయితే ఆల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 17 నుంచి డౌన్లోడ్ అయితే అవుతాయి. అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. పోస్టల్ ద్వారా మీకు రావు మీ ఇంటికి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే ఏప్రిల్ 25వ తేదీ ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటలకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రిజల్ట్ తీసుకున్నట్టయితే మనకు మే 14వ తేదీన రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజన్కి సంబంధించి చూసుకోవచ్చు. ఎంపీసీ, ఈఈటీకి సంబంధించి మే 20వ తేదీన మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బైపీసీ, సీజీటీకి సంబంధించి మే 21వ తేదీ ఉంటుంది. ఎంఈసీ, సిఈసీకి సంబంధించి మే 22వ తేదీన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఎంపీసీ, సిఈటీకి సంబంధించి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. బైపీసీ అలాగే సీజీటీకి సంబంధించి జూన్ 3వ తేదీన జరుగుతుంది. ఎంఈసీ, సిఈసీకి సంబంధించి జూన్ 4వ తేదీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. చూసుకోవచ్చు. సో ఇదండి ఏపీఆర్జేసీ సంబంధించి మనకు ఉన్న అప్డేట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.